మొన్న మీరు సెక్రటరియట్ దగ్గర ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన అంశం దాదాపు ఎప్పటి నుండో చర్చనీయాంశంగా మారుతా ఉంది. సో మరి వాళ్ళకి సంబంధించిన బకాయిలు కావచ్చు ఇదంతా జరుగుతోంది. ఏంటి మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి కరెక్టే ఉందా వీళ్ళ విషయంలో? ఇప్పుడు ఒక్కటి కాదు, మొత్తం 11 అంశాలు. అందులో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 25,000 మంది ఆ పైసలు డైవర్ట్ చేసి వాడుకున్నారు. అవి వెంటనే ఇవ్వాలి. దానికోసం పెన్ డౌన్ కాల్ఫర్ చేసినాము, ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చినాము. నంబర్ 1. రెండవది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ చేస్తామన్నారు. ఏజెన్సీ వ్యవస్థ లేకుండా వాళ్ళ జీతాలు ఇస్తామన్నారు. కానీ ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. ఆ ఏజెన్సీల బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా కంపెనీలు ముందు పెట్టుకొని వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇందులో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగుల 25,000 మంది రిటైర్డ్ అయినారు. ఆ ఖాళీలు వెంటనే నింపాలనేది ఒకటి. ఇంకోటి 2 లక్షల పోస్టులు సంవత్సరంలో దింపుతామని ప్రియాంక గాంధీ అన్నారు. నౌకరానేళ్లకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళకి నిరుద్యోగ భృతి లేదు, 2 లక్షల పోస్టు లేదు. కాబట్టి అవి నింపాలనేది ఇంకో డిమాండ్. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ సంఘాలు నీరు గారిపోయినాయి. నిరుద్యోగ తరపున మాట్లాడేటోళ్ళు అమ్ముడు పోయినరు, మోసే నీళ్ళ దాకా వచ్చింది. కాబట్టి ఈరోజు అదో డిమాండ్ పెట్టాం. ఈ విధంగా ఈ డిమాండ్లతోని రేపు నిరుద్యోగులు ఆశా వర్కర్లకు 19,000 20,000 జీతాలు పెంచుతామని వాళ్ళని మోసం చేసినారు. వాళ్ళు అడగడానికి వస్తే వాళ్ళని జైళ్ళల్లో పెట్టి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగుల వయోపరిమితి 49 సంవత్సరాలు పెంచాలనుకున్నారు. ఇప్పటిదాకా నోటీసులు లేవు, 44 ఏళ్ళు పెంచారు. కానీ మీరు ఈ 10 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళ వయసు పెరుగుకుంటూ వచ్చింది, తగ్గకుండా రాదు కదా, వచ్చింది. నోటిఫికేషన్ లేవు. కాబట్టి ఇప్పుడు 49 ఏళ్ళ వరకు చేస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఏమన్నా అవకాశాలు దొరుకుతాయి. 49 ఏళ్ళకు పెంచాలి అనే దాంతో ఈరోజు మేము పెన్ డౌన్కు కాల్ఫర్ చేసినాము. పెద్ద స్పందన ఉన్నది. ఈ కాక్రోచ్ మూమెంట్ ఈ రెండు కూడా ఆ రోజు అగ్గిలెక్క రాసుకుంటుంది. మీరు చూసినలో లేదో, పొద్దుగాల నా ఇంటికాడ 24/7 ఇంటెలిజెన్స్ పోలీసులు ఎస్బీ వాళ్ళు ఉంటా ఉన్నారు. మేము ఎక్కడ పోతే అక్కడ ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ పోతే నా వెనకనే ఫాలో అవ్వకుంటూ వచ్చింది. ఎట్లా చూస్తాను మరి ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలాసార్లు అరెస్ట్ చేసి మా మీడియానే చాలా మంది ఫ్రెండ్స్ కవర్ చేసిన పరిస్థితి. ఒక పక్కన ప్రజాపాలన అంటా ఉన్నారు, ప్రజాస్వామ్యం అంటా ఉన్నారు. గతంలో గడిల పాలన బద్దలు కొట్టిన, ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చేసినాము, ధర్నా చౌక్ ఇదంతా మాట్లాడుతుంటారు కదా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో మరి ఇదంతా చూస్తూ ఉంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఈ ధర్నా చౌక్ అనేది కోర్టుకు పోయి తీసుకొచ్చుకుంది, వీళ్ళేమి ఇచ్చిందేం కాదు. గడిల పాలనను నువ్వు చైన్లు అవన్నీ గెలిపినావు కదా. కానీ ఈరోజు నువ్వు అందులో ఉంటలేవు కదా, ప్రజాభవన్లో నువ్వు ఉంటలేవు కదా. నువ్వు సొంత భవన్లు ఉంటున్నావు, సెటిల్మెంట్లు దందాలు చేసుకోనికి నువ్వు ఆడ కూర్చున్నట్టు అంటే ఒక డెన్లో కూర్చొని ఈరోజు పాలన చేస్తున్నావు. ప్రజలను కలవలేనప్పుడు, ప్రజల మమేకం లేనప్పుడు, ప్రజలతో సంబంధాలు లేనప్పుడు ఈ ప్రజాపాలన ఎట్లయితుంది? ఈ దగా పాలన, దొంగ పాలన, 420 పాలన, ప్రజలను దోపిడీ చేసే పాలన. అది భూమిలే కానీ, వాళ్ళ పైసలే కానీ, వాళ్ళ ఆస్తులే కానీ, ఏ విధంగా పడితే ఆ విధంగా ప్రజలను దోపిడీ చేస్తున్న పాలన ఈరోజు తెలంగాణలో, తెలంగాణ ఏర్పడ్డ నాటి నేటి వరకు అదే పాలన జరుగుతుంది. ఆఫీసర్లు కూడా వాళ్ళే ఉంటున్నారు. ఎవరు కొత్త ఆఫీసర్లు వస్తారు అదే బ్యాచ్. కాకపోతే కాంట్రాక్టర్ మారుతుండే, కానీ అన్ని సేమ్ టు సేమ్. ఏం చెప్తారు ఫైనల్గా ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? ఇక ప్రభుత్వం మారది. ఎందుకంటే ఇది కళ్ళుండి చూడలేని ప్రభుత్వం, చెవులుండి వినలేని ప్రభుత్వం, నోరుండి మాట్లాడలేని ప్రభుత్వం, నడినెత్తి నుండి అరికాల వరకు స్వార్థంతో నిండిన ప్రభుత్వం. కాబట్టి ఇక ప్రజలు, యువత, నిరుద్యోగులు మీరు తిరగబడాలి. ఈరోజు దాదాపు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు హై రైజ్ టవర్స్ పేరు పైన, ఈరోజు రింగ్ రోడ్డు పేరు పైన, రియల్ ఎస్టేట్ దందాల పేరు పైన 25 లక్షల చెట్లు కొట్టేసిండ్రు. దాదాపు 40-50 గుట్టలు, కొండలను కొట్టి పిండిని చేసిండ్రు ఈరోజు. కాబట్టి ఈరోజు హై రైజ్ టవర్స్ పట్టుకొచ్చి హైదరాబాద్కు సేఫ్టీ లేకుండా చేసి, నగరాలకు సేఫ్టీ లేకుండా చేసిండ్రు. ఇక్కడికి వెళ్ళి ఆర్థిక దోపిడీ ఒక దిక్కు, నిరుద్యోగులను ఇంకా వాళ్ళ నిరుద్యోగులను పెంచడం ఒక దిక్కు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచడం ఒక దిక్కు. ఇవాళ మన భూటాన్లో 64 రూపాయలకు లీటర్ పెట్రోల్ మనం పంపిన పెట్రోల్ 64 రూపాయలకు అక్కడ అమ్ముతున్నారు. ఇక్కడనేమో 100 రూపాయలకు పైగా 104 105 రూపాయల పెట్రోల్ మనం ఇక్కడ కొంటున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి దానిపైన ఈ విధంగా ధరలు పెంచుకుంటా పోయి మన నడ్డి తీసుకే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనాల సమస్య ఒక నిరుద్యోగులు, ఒక యువత, విద్యార్థులు కాదు. ఈరోజు 4 కోట్ల మంది రోడ్డు ఎక్కాల్సిందే. 4 కోట్ల మంది కలిసి ఈరోజు తెలంగాణ మరమ్మత్తు చేసుకోవాల్సిందే. 4 కోట్ల మంది ఈరోజు మనం ప్రశ్నించాల్సిందే. కాబట్టి ఇవన్నీ డ్యామేజెస్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ మూమెంట్లో పాల్గొనాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.